బ్రిటిష్ వాళ్ళు రాకముందు భారతదేశంలో కులాలే లేవని, ఇది బ్రిటిష్ వాళ్ళ సృష్టి అని, క్యాస్ట్ అనే పదం బ్రిటిష్ వాళ్ళు సృష్టించిందని ఈ మధ్య కొందరు టీవీల్లో, యూట్యూబ్లో విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. అంటే ఇది ఒక డిబేటబుల్ అంశమైంది. అసలు కులాలు భారతదేశంలో ఎప్పుడు పుట్టినాయి? అవి ఎప్పటి నుంచి ఆచరణలో ఉన్నాయి? కులానికి, వర్ణానికి ఉన్న సంబంధం ఏంటి? ఒకసారి చూద్దాం. నేను చేతన్, మైక్ టీవీ. బ్రిటిష్ వాళ్ళు రాకముందు భారతదేశంలో కులం లేదని మూర్ఖంగా, అమాయకంగా కొంతమంది వాదిస్తున్నారు. అయితే నిజానికి బ్రిటిష్ వాళ్ళు పాలించిన ప్రాంతం ఏది? భారతదేశంలో ఎంత ప్రాంతాన్ని బ్రిటిష్ వాళ్ళు పాలించారు? 900 సంస్థానాలు ఇండిపెండెంట్గానే ఉన్నాయి కదా. నిజానికి హైదరాబాద్ స్టేట్ కూడా బ్రిటిష్ వాళ్ళు పాలించింది కాదు కదా. మరి హైదరాబాద్ స్టేట్లో ఇన్ని కులాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? మీ వాదనలో అసలు నిజంగా ఏమన్నా అర్థం ఉందా? బ్రిటిష్ వాళ్ళు మనల్ని విభజించారు, డివైడ్ అండ్ రూల్ చేశారు. అంతకుముందు బ్రిటిష్ వాళ్ళు రాకముందు ఇక్కడ కులాలే లేవు. నిజాం స్టేట్లో, హైదరాబాద్ స్టేట్లో అసలు బ్రిటిష్ వాళ్ళే పాలించలేదు. మరి ఇక్కడ ఇన్ని కులాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? అంటే భారతీయ సోషల్ స్ట్రక్చర్ని బ్రిటిష్ వాళ్ళు టచ్ చేయలేదు. ఆ మాటకొస్తే అరబ్బులు, ముస్లింలు కూడా ఇండియన్ సోషల్ స్ట్రక్చర్ని టచ్ చేయలేదు. ఇక్కడ ఉన్న కొన్ని వేల సంవత్సరాల క్రితం, 1000 సంవత్సరాలు, 2000 సంవత్సరాలుగా కంటిన్యూ అవుతున్న సోషల్ స్ట్రక్చరే ఇక్కడ కంటిన్యూ అవుతూ వస్తుంది. కావాలంటే మీ డిఎన్ఏలు టెస్ట్ చేసుకోండి. మీరు తినే ఆహారం కానీ, మీరు వివాహాలు చేసుకున్న పద్ధతి కానీ కొన్ని వేల సంవత్సరాలుగా మారలేదు. అదే కులం వారు అదే కులాన్ని వివాహం చేసుకుంటూ వచ్చారు. అందుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పారు, అదే కులం వాళ్ళు వివాహం చేసుకుంటూ వెళ్తే అంగవికలాంగులు ఎలా పుడతారో అలా పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ రక్త మిశ్రమం జరగాల్సిందే అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పారు. అంటే ఈ దేశంలో కులం కొన్ని వేల సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉంది. ఎంతగా కొనసాగుతుంది అంటే ఇక్కడ కర్మకాండలు, ఇక్కడ ఆహార పద్ధతులు, ఇక్కడ వివాహ పద్ధతులు, ఇక్కడ పుట్టుక అన్నీ కులం చుట్టూనే ముడిపడి ఉన్నాయి. మీరు వాదించినా, మీరు మూర్ఖంగా వాదించినా, అమాయకంగా వాదించినా ఇక్కడ కులం బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చింది కాదు. ఇక్కడ కులం ఆర్యులు, అనార్యులు కాలంలో విభజించబడింది. మీ చాతుర్వర్ణ్య వ్యవస్థ వీళ్ళు ఎంత అమాయకంగా వాదిస్తున్నారంటే ఇక్కడ కులం లేదు, ఇక్కడ చాతుర్వర్ణ్య వ్యవస్థ మాత్రమే ఉంది అని. అసలు వర్ణం అంటే మీకు తెలుసా? వర్ణం అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? వర్ణము, జాతి, కులము, ఈ పదాలన్నిటికీ అర్థాలు మీరు ముందు చదువుకోండి. భారతదేశంలో రాయబడిన అనేక చారిత్రక గ్రంథాలు, అంటే రీసెర్చ్ గ్రంథాలు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన క్యాస్ట్, జెన్సిస్ అండ్ మెకానిజం చదవండి. భారతదేశంలో కులాలు, వాటి ఏర్పాట్లు, పుట్టుక అనే పుస్తకాన్ని మీరు కొద్దిగా అధ్యయనం చేయండి. జేహెచ్ హట్టన్ రాసిన క్యాస్ట్ మైండ్ అనే పుస్తకం చదవండి. కత్తి పద్మారావు గారు రాసిన కులం పునాదులు అనే పుస్తకం చదవండి. ఈ దేశంలో కులం ఎప్పటి నుంచి ఉందో మీకు అర్థమవుతుంది. అంతేగాని బ్రిటిష్ వాళ్ళు సృష్టించారు, అసలు బ్రిటిష్ వాళ్ళు పాలించింది ప్రాంతం ఎంత? వాస్కోడగామా ఫస్ట్ భారతదేశానికి వచ్చినప్పుడు ఇక్కడ దేనికి వచ్చాడు? ఇక్కడ పల్సెస్ని ఎత్తుకెళ్ళడానికి వచ్చారు. అంటే ఇక్కడ మనం పండించే పల్సెస్ని వాళ్ళ దేశంలోకి ఎగుమతి చేసుకోవడానికి వాళ్ళు వచ్చారు. ఇక్కడ సోషల్ స్ట్రక్చర్ మీద వాళ్ళకి ఎటువంటి అవగాహన లేదు. వాళ్ళు వచ్చిన నాటి నుంచి వాళ్ళు తిరిగి వెళ్ళిపోయే నాటికి కూడా ఇక్కడ సోషల్ స్ట్రక్చర్ మీద వాళ్ళకి ఎటువంటి అవగాహన లేదు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే బ్రిటిష్ వాళ్ళు పూర్తిగా ఇక్కడ ఉన్న బ్రాహ్మణుల మీదే ఆధారపడి వాళ్ళు రాజ్యాన్ని నడుపుకుంటూ వచ్చారు. ఇక్కడ ఎవరు వాళ్ళకి సహాయం చేయకపోతే, ఎవరో వాళ్ళకి ఇక్కడ స్ట్రక్చర్ని చెప్పకపోతే వాళ్ళు ఈ ప్రాంతాన్ని పాలించగలిగే వాళ్ళే కాదు. అందుకే వాళ్ళు ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఎవరు, ఇక్కడ అసలు మొదట భారతదేశానికి వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ వాళ్ళకి ఆశ్రయం ఇచ్చింది వాళ్ళు ఎవరు? వాళ్ళు టెంపుల్స్లో కదా ఉంది. వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు మొదట వాళ్ళకి ఇంగ్లీష్ దొరలు అని చెప్పి వాళ్ళకి ఆశ్రయం ఇచ్చిన వాళ్ళు బ్రాహ్మణులు కాదా? వాళ్ళకి ఇక్కడ విద్యను చెప్పింది బ్రాహ్మణులు వాళ్ళు కాదా? ఇక్కడ ఈ సోషల్ స్ట్రక్చర్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసిన వాళ్ళు ఎవరు? ఇదంతా సృష్టి, ఇది బ్రిటిష్ వాళ్ళ సృష్టి, ఈ చరిత్ర నిర్మాణం అంతా బ్రిటిష్ వాళ్ళ సృష్టి అని చెప్పే ఒక అభూత కల్పన, అంటే భారతీయ ప్రజలను మోసం చేసే ఒక ప్రణాళిక ఇక్కడ రూపొందించబడింది. ఎంత సిగ్గుచేటైన విషయం అంటే ఇక్కడ ఆడపిల్లలు
ముఖ్యంగా ఈ జనరేషన్కి సంబంధించిన ఆడపిల్లలు గొంతెత్తి మరి విపరీతంగా అరుస్తూ అసలు భారతదేశంలో కులమే లేదు, భారతదేశంలో కులాలన్నీ బ్రిటిష్ వాళ్ళు సృష్టించబడ్డాయే, భారతదేశంలో అంతకుముందు అంత ప్రశాంతంగా ఉంది, అంతకుముందు అంత జీవన వ్యవస్థ అంతా డిఫరెంట్గా ఉంది అని అరుస్తున్నారు. అసలు బ్రాహ్మణుల కుటుంబంలోనే ఈ వివక్ష అనేది మొదలైంది. కులాలు ఎప్పటి నుంచి ఉన్నాయో మీ మీద కూడా వివక్ష అప్పటి నుంచి ఉంది. ఇక్కడ శూద్రులతో పాటే మిమ్మల్ని కూడా అణిచివేస్తూ వచ్చారు. అందుకే అంబేద్కర్ ఉమెన్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు శూద్ర అని ఆయన చాలా సందర్భాల్లో చెప్పారు. అంటే ఈ ఉమెన్ని ఎలా రిస్ట్రిక్ట్ చేశారు. మీరు ఇంకా చెప్పాలి అంటే బ్రాహ్మణ పురుషుడు క్షత్రియ స్త్రీ మధ్య ఒక పిల్లోడు పుడితే వాడు ఇంకో కులానికి చెందుతాడు. ఒక బ్రాహ్మణ పురుషుడు శూద్ర స్త్రీ కలిసినప్పుడు ఒక సంకరం పుడుతుంది. ఇలా మనుషులు పిల్లలు పుడతారని కాకుండా కులానికి మధ్య, వర్ణానికి జాతికి మధ్య ఒక సంభోగం జరిగితే ఒక కొత్త జాతి పుడుతుంది, ఇంకో కొత్త కులం పుడుతుంది అని నిర్వచించిన గొప్ప మేధావులు వీరు. అయితే ఇక్కడ మనం ఇది చాలా సీరియస్ సబ్జెక్ట్. ఈ సీరియస్ సబ్జెక్ట్ని మనం కానీ కొద్దిగా లోతుగా వెళ్ళి పరిశీలించినట్లయితే కులం ఏర్పాటు జరిగినప్పుడు మొదట భారతదేశంలో ఆర్యులు అనార్యులు అనే 2 గ్రూపుల్ ఆఫ్ పీపుల్స్ మాత్రమే ఉన్నారు. ఈ 2 గ్రూపుల మధ్య ఒక యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో ఖచ్చితంగా ఆర్యులు విజేతలుగా నిలిచారు. ఆర్యులు ఎప్పుడైతే విజేతలుగా నిలిచారో వారి సాంప్రదాయాలు, వారి సంస్కృతి సాంప్రదాయాలు ఖచ్చితంగా పైమెట్టుకొచ్చాయి. కులం మర్మం అనే ఒక సీరియస్ వర్క్ని చేస్తూ వచ్చినప్పుడు ఆ ప్రతి కులానికి, సపోజ్ గౌడు కులం ఉందంటే ఆ గౌడు కులానికి సంబంధించిన పురాణాల్లో దానికి ఒక లింక్ ఏర్పాటు చేసి ఆ పురాణాలతో మళ్ళీ మీరు హిందూ మతంలో ఈ ఒక సెక్ట్ ఆఫ్ పీపుల్ మీకు లింక్ ఉంది అని ఎస్టాబ్లిష్ చేసే ఒక పనిని వాళ్ళు చేస్తూ వచ్చారు. అది గౌడే కాదు, పద్మశాలి కులానికి ఒక పురాణంతో లింక్ ఉంటుంది, యాదవ్ కులానికి ఒక పురాణంతో లింక్ ఉంటుంది. ఇట్లా ప్రతి కులానికి హిందూ పురాణాల్లో ఒక లింక్ని ఏర్పాటు చేసుకుంటూ ఆ చైన్ని తెగకుండా చూస్తూ వచ్చారు. అందుకే గిరిజనులకి ఇప్పటికీ వాళ్ళు ఇండిపెండెంట్గా ఉన్నారు. గిరిజనుల సంస్కృతికి, గిరిజనుల ఆచార పద్ధతులు ఇప్పటికీ మనకి హిందూ సంస్కృతి ఆచార పద్ధతులతో కలిసి ఉండవు. వాళ్ళు సపరేట్గా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఈ మెయిన్ స్ట్రీమ్ సమాజానికి ఎప్పుడైతే దూరంగా ఉన్నారో వాళ్ళ ఆచార పద్ధతులన్నీ సపరేట్గా ఉంటాయి. ఈ డామినెంట్ కల్చర్ ఎప్పుడైతే సమాజం మీద ఆర్యులు ఎప్పుడైతే వారి ప్రభావాన్ని చూపడం మొదలుపెట్టారో అప్పుడు ఈ మొత్తం సిస్టాన్ని వాళ్ళు డివైడ్ చేస్తూ వచ్చారు. అందుకే అంబేద్కర్ అంటారు, కుల వ్యవస్థ శ్రమ విభజనే కాదు, శ్రమ జీవుల విభజన కూడా అంటారు. ఒరిజినల్గా మనం ఈ కులం అనే వ్యవస్థ మనం ఒకసారి చూసినట్లయితే కుల వ్యవస్థ ప్రధానమైన రూపం జాతి మూలము ముందుట శబ్దము వర్ణ బలపరుస్తున్నది. అంటే ది రేషియల్ ఆరిజిన్ ఆఫ్ ది ప్రిన్సిపల్ ఫ్యూచర్ ఆఫ్ ది క్యాస్ట్ సిస్టమ్ ఈజ్ ఫర్దర్ సపోర్టెడ్ బై ద ఎర్లీ టర్మ్ వర్ణ. ఈ వర్ణ అనే సిస్టమ్ని, వర్ణం అంటే ఏంటి? రంగు. ఈ రంగు అంటే బ్రాహ్మణులు ఒక కలర్లో ఉంటారు, క్షత్రియులు వైశ్యులు ఒక రంగులో ఉంటారు, శూద్రులు ఒక రంగులో ఉంటారు. వీళ్ళని జాతి పరంగా డివైడ్ చేస్తూ వచ్చారు. అయితే ఈ 3 వర్ణాలు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య తర్వాత శూద్ర. ఈ శూద్రుల్లో అనేక మంది ఇప్పుడు ఉన్న వృత్తుల పరంగా చేస్తున్న వృత్తికారులందరినీ ఈ శూద్ర కులంలోనే పడేశారు. దాసులు అన్నారు వీళ్ళని. ఈ దాసులు వాళ్ళకి సేవ చేయడానికి పనికొస్తారు. ఈ దాసులు వాళ్ళ శ్రమ మొత్తాన్ని ఈ పై 3 వర్ణాలకు ఉపయోగించాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇక్కడ పంచమ వర్ణం కూడా ఉంది. ఒకవేళ మీరు అన్నట్లే బ్రిటిష్ వాళ్ళు సృష్టించిందే కులమైతే ఇక్కడ అస్పృశ్యత ఎప్పటి నుంచి ఉంది? ఈ అస్పృశ్యులు ఎవరు సృష్టించారు? వీళ్ళని ఊరి బయటికి ఎవరు నెట్టారు? వీళ్ళకి ఏ సమాజంతో సంబంధం లేకుండా ఇప్పటికీ వాళ్ళ ఊరు వాడ సపరేట్గా ఎందుకుంది? ఇది కూడా బ్రిటిష్ వాళ్ళు సృష్టించిందేనా? వీళ్ళు ఏ క్వశ్చన్లకి వీళ్ళు సమాధానం చెప్పలేరు. నోరు వేసుకొని టీవీ ఛానల్లో పడిపోవడం తప్ప దేర్ ఈజ్ నో లాజిక్. వీళ్ళు మాట్లాడే ఏ మాటకి లాజిక్ ఉండదు. ఆ టీవీల్లో పెద్దగా మాట్లాడడం వల్ల మీరు మాట్లాడే ప్రతిదీ
వాక్యము సత్యమైపోదు. దేర్ ఆర్ హిస్టారికల్ ఎవిడెన్సెస్, దేర్ ఆర్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్. ఈ అన్నీ భారతదేశంలో కులం ఎప్పటి నుంచి ఉందో చే తేలుస్తూ వస్తున్నాయి. అంబేద్కర్ రాసిన క్యాస్ట్ జెన్సిస్ అండ్ మెకానిజం చదవండి. అందులో మీకు క్లియర్గా అర్థమవుతుంది ఏ ఏ క్యాస్ట్ అనే పదం ఎప్పుడొచ్చింది. మీరు అన్నట్టే క్యాస్ట్ అనే పదం పోర్చుగీస్ పదం అయి ఉండొచ్చు, కానీ దాని అర్థం ఎందుకు ఎందుకు ఆ పదాన్ని తీసుకున్నారు అంటే హెరిడిటరీ, ఒక ఒక వారసత్వంగా ఏ పని అయితే చేస్తూ వస్తున్నారో, చెప్పులు కుట్టే ఆయన చెప్పులు కొడుకు కూడా చెప్పులు ఎప్పుడైతే కుడుతూ వచ్చాడో దానికి సంబంధించి ఆ వృత్తిని చేసే వాళ్ళందరినీ క్యాస్ట్ అనే పదాన్ని వాళ్ళు వాడిన మాట వాస్తవం. కానీ అంతకుముందే ఈ సమాజం వర్ణంతో విభజించబడి ఉంది, జాతితో విభజించబడి ఉంది. మీరు పుట్టింది ఏ ఏ సమాజంలో ఏ సమూహంలో అయితే పుట్టారో ఆ సమూహంలోనే మీరు బతికే ఒక చట్టం ఇక్కడ కొనసాగుతూ ఉంది. మీ పుట్టుక, మీ పెళ్ళి, మీ భోజనం, మీ పద్ధతులు, మీ అలవాట్లు అన్నీ కూడా మీ కులానికి సంబంధించినవిగానే కొన్ని వేల సంవత్సరాలుగా కొనసాగుతున్నాయి. అందుకే ఇప్పటికీ డిఎన్ఏ టెస్టులు చేస్తే కొన్ని వేల సంవత్సరాలుగా అదే కులంలో మనుషులు కొనసాగుతూ వస్తున్నారని తేలుతుంది. కాబట్టి క్యాస్ట్ అనే ఒక పదాన్ని, లేదు క్యాస్ట్ అనే ఒక సిస్టాన్ని బ్రిటిష్ వాళ్ళు సృష్టించారనే ఒక అబద్ధ ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.